నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే పోచారం కుమారులపై బాన్స్వాడ కాంగ్రెస్ నేత ఎలమంచిలి మండిపాటు పైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక మాఫియా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాఫియా వరకు అంతా కూడా వారి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి దానిలో పోచారం కుటుంబ సభ్యులు ప్రమేయం ఉందని కూడా ఎలమంచిలి శ్రీనివాస్ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోచారం నియంత్రణ పాలనలో ప్రజలు విసిగిపోయారంటూ కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. కర్ణాటకలో గెలుపొందడంతో తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. అనేక మంది కూడా ఆశావాళ్ళు రానున్న ఎన్నికల్లో కూడా తాము సైతం పోటీ అంటూ కూడా ముందుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తాను కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా ఇటు డీసీసీ డెలిగేట్ ఎలమంచిలి శ్రీనివాసరావు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, మీ రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేస్తామనుకుంటారు. ముఖ్యంగా మీ ఎలా ఉండబోతుంది, ప్రణాళిక ఎలా ముందుకు వెళ్తున్నారు? అసలు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 94 నుంచి 2023 వరకు 5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ మరి ఒక పర్యాయం గెలిచిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులే ఉన్నాయి తప్ప ఎలాంటి వేరే అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక బై ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి కూడా రొటీన్గా సాంప్రదాయంగా బడ్జెట్లో ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రకారం వచ్చినాయి తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చిన ఏమీ లేవని చెప్తా ఉన్నాం. ఈ క్రమంలో మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా నియోజకవర్గం పెద్ద ఎత్తున రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం. రైతాంగం సంక్షేమం కోసం మరి ఒక 4 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఓటమి చెందినప్పటికీ కొన్ని నిర్ణయాలు మా పార్టీ చేసిన కొన్ని నిర్ణయాల తప్పుల వల్ల కూడా శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తూ వచ్చారు. ఇవాళ రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, మిగతా అన్ని వర్గాల వ్యక్తులు ఏం మాట్లాడుతుంటారంటే ఒక 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పనిచేసే బలమైనటువంటి నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగ సంక్షేమం చూడాలంటే కాంగ్రెస్ పార్టీని ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామన్నటువంటి మాటల్ని ఇలా మేము పూర్తిగా తీసుకొని 5 పర్యాయాలు గెలిచిన శ్రీనివాసరెడ్డిని ఓటమి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల స్ఫూర్తితో నేను ఈ అభ్యర్థిత్వం అడుగుతున్నాను చెప్తాను. మీరు చెప్తున్నారు 5 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి గెలిపోయినారు. అలాంటి వ్యక్తిని మీరు ఢీ కూడా పోతున్నారు. అసలు మీ ధీమా ఏంటి? అసలు ఎలా? శ్రీనివాసరెడ్డి గారి ఓటమి చాలా చిన్నది. కాంగ్రెస్ పార్టీ బలమైంది ఒకటి. రెండోది, మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చాము కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏళ్ల చరిత్రలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. రెండోది, శ్రీనివాసరెడ్డి గారికి నియోజకవర్గ పరిధి దాటిన తర్వాత అందరినీ ఏ రకమైనటువంటి పరిస్థితి అంటే కేవలం వాళ్ళని దిష్టి బొమ్మలకు పక్కన పెట్టుకుని ప్రారంభోత్సవాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శ్రీనివాసరెడ్డి కుమారులు ఉంటేనే చేయాలా లేదా చేయకూడదు అనేటువంటి పరిస్థితికి నియోజకవర్గాన్ని దిగజార్చిందంటే ఆయనకు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత మరి ఆయనకి ఏహ్యభావం ఉందో స్పష్టంగా ఉందని చెప్తూ అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి ఆయన కుమారులు దోపిడీ చేశారనేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దానికి కొన్ని ఉదాహరణలు మేము ఏం చెప్తున్నామంటే రైతాంగానికి యంత్రలక్ష్మి ట్రాక్టర్లు ఇచ్చారు. యంత్రలక్ష్మిలో విరివిగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మిగతా నియోజకవర్గం